కాకినాడలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచార సభ జరుగుతుంది. ఇప్పుడు లైవ్ ద్వారా చూద్దాం. ప్రజలకి ప్రజాప్రతినిధులు బాధ్యత వహించాలి. ప్రభుత్వం ఇచ్చే అన్ని కార్యక్రమాలు సక్రమంగా అమలు జరిగేలాగా చూడాలి. అర్హులైన వారందరికీ అన్ని కార్యక్రమాలు అందేలా చూడాలి. కానీ దురదృష్టవశాత్తు ఎప్పుడు ఏ రాజకీయ వ్యవస్థలోనే లేనట్టుగా 2014 వరకు ముందు వరకు నడిచిన వ్యవస్థ ఒక రకం, 2014 తర్వాత రాజకీయ వ్యవస్థ నడుస్తున్న తీరు ఒక రకం. ప్రభుత్వ పథకాలంటే కేవలం కొంతమంది వ్యక్తుల కోసమని, ప్రభుత్వ పథకాలంటే ఆ పథకాల పేరుతో పంచే డబ్బుతో వాళ్ళ ప్రతిష్ట పెంచుకోవాలని, పార్టీల పరంగా, కులాల పరంగా, వర్గాల పరంగా, వ్యక్తి పరంగా చూసి సంక్షేమ పథకాలు ఎవ్వరికీ అందకుండా కేవలం వ్యక్తిగతంగా కావలసిన మార్కి మాత్రమే ఇచ్చుకునే దురదృష్టకరమైన విధానం, అప్రజాస్వామిక విధానం నడుస్తుంది అని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. గ్రామాల్లో ఈ వాతావరణం పోవాలి. అర్హులైన వారికి అందరికీ పథకాలు అందాలి. నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థ నడవాలి అనేది ఈరోజు ప్రజలందరూ కోరుకుంటున్నారు, ప్రజలందరూ ఆశిస్తున్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో, నియోజకవర్గాల్లో ఎక్కడ చూసినా కూడా డైరెక్ట్గా ప్రజలు ఏ ఆఫీసుకి వెళ్ళి తమ సమస్యను చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంది. పాపం అధికారులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి, వాళ్ళను కూడా అణగదొక్కి అణిచివేసిన పరిస్థితి ఈనాడు ఉంది. అధికారులు స్వేచ్ఛగా అధికార బాధ్యతలు వహించలేని పరిస్థితి, వ్యక్తుల స్వార్థం కోసం కొంతమంది వ్యక్తుల ఆలోచనల విధానంగా నడిచే విధానం ఇప్పుడు నడుస్తుంది. ఇది ఎప్పుడూ కూడా ప్రజలకి మంచిది కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థకి మంచిది కాదు. ప్రజల కోసం ఖర్చు పెట్టే డబ్బంతా కూడా ప్రజల ద్వారా వచ్చిన డబ్బే. ఇది సరైన విధానంలో నడవాలి. ఎలా నడవాలి? వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి స్ఫూర్తితో 5 సంవత్సరాల పాలనలో అందరికీ అన్ని ఫలితాలు సక్రమంగా అందిన పరిపాలనా వ్యవస్థ రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలనా విధానం అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి అందరూ గ్రహించాలి. ఓటు అంటే ఓటరుకి, మీరు ఓటు వేస్తే, మీరందరూ ఓటు వేస్తే ప్రజాప్రతినిధులు, ప్రభుత్వము 5 సంవత్సరాలు అధికారంలో ఉంటుంది. ఏ విధంగా పరిపాలించినా వారి అధికారం 5 సంవత్సరాలు. కానీ వాళ్ళని దించాలన్నా మళ్ళీ అధికారం రావాలంటే మీకు మళ్ళీ 5 సంవత్సరాలు ఆగాలి. అందుకే 5 సంవత్సరాలకి వచ్చిన ఈ బలాన్ని అందరూ ఉపయోగించాలి, బలంగా బలపరచాలి. ఫ్యాన్ గుర్తుకి అందరూ ఓట్లు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి. ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలి, సంక్షేమ ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలి. ఇక్కడ చాలా మంది పెద్దలు ఉన్నారు. ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో మారిపోయింది పేరు. ఎమ్మెల్యే, ఎంపీ 2 ఉంటాయి. ఇప్పుడు 2 ఓట్లు వేయాలి మీరు. ఒకటి ఎమ్మెల్యే, రెండోది ఎంపీ. అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, దానికి మెంబరు. మీకోసం చట్టాలు మార్చాలి, చట్టాలు సవరించాలి, మంచి పథకాలు తేవాలి, డబ్బులు ఎక్కువ పెట్టాలి, బడ్జెట్ చేయాలి. ఇది అసలైన ఎమ్మెల్యే పని. ఎం అంటే రాష్ట్ర వ్యాప్తంగా మట్టి తవ్వండి, ఎల్ అంటే లెవెలింగ్ చేయండి, ఏ అంటే అవినీతి చేయండి, అరాచకం చేయండి, ఆడపడుచుల్ని అవమానించండి. ఇది ఎమ్మెల్యే అంటే అర్థం మారిపోయింది. ఎంపీ అంటే మనీ ప్రొక్యూర్ చేయండి, మనీ పర్చేస్ చేసి ఓట్లు కొనండి. ఇదా ప్రజాస్వామ్యం? ఇదా ప్రజల్ని పరిపించే విధానం? ఏం జరుగుతుంది ఇక్కడ? ప్రజల పరిపాలన జరగాలి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలన్నీ ప్రజలకి అందాలి, పక్షపాత వైఖరి లేకుండా అర్హతే ఆధారంగా సమానంగా అందరికీ అవకాశాలు లభించాలి. అందుకోసమే ఈరోజు అందరూ కోరుకుంటున్నారు, మహిళలకి అభ్యుదయం జరగాలి అంటే, మహిళలకి న్యాయం జరగాలి అంటే, మహిళా రుణాలు ఒట్టి మాటలు కాకుండా
డ్వాక్రా రుణాలన్నీ కూడా రద్దు కావాలి అంటే జగన్ రావాలి అంటున్నారు అందరూ అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. యువతకి ఉపాధి కలగాలంటే, మంచి ఉద్యోగాలు రావాలి అంటే జగన్ రావాలి అని అందరూ కోరుకుంటా ఉన్నారు. అదేవిధంగా రైతుకు న్యాయం జరగాలంటే, సాగునీరు లభించాలి అంటే, సాగు సమయంలో ఆర్థిక పరిపుష్టి కలగాలి అంటే, అనేక పథకాలు రావాలి అంటే, నిజమైన రైతుకి న్యాయం జరగాలి అంటే జగన్ రావాలి అని అందరూ కోరుకుంటా ఉన్నారు. అంతేకాదు పెన్షన్లు పెంచి 3,000 చేసి అందరికీ ఆర్థిక భరోసా ఇవ్వాలి అంటే జగన్ రావాలి అంటున్నారు. మరి ఈరోజు ఆరోగ్య భద్రత, అసలు ఆరోగ్యశ్రీ వచ్చింది అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వల్ల అని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రజల ఆకలి చూసింది రాజశేఖర్ రెడ్డి గారు, ప్రజల అనారోగ్యం చూసింది రాజశేఖర్ రెడ్డి గారు, రైతన్న కష్టం చూసింది రాజశేఖర్ రెడ్డి గారు, మహిళల ఇబ్బందులు చూసింది రాజశేఖర్ రెడ్డి గారు, పేదవాడి కుల వృత్తులతో చూసింది రాజశేఖర్ రెడ్డి గారు. అందుకోసమే ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి స్ఫూర్తితోనే మరి ఈ పరిపాలన సాగించాలి అనేది జగన్ గారి ఆలోచన. ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి, ఎన్నో బడ్జెట్లు ప్రవేశపెడతారు, కానీ ఎక్కడ అమలు జరుగుతుంది అనేది మనమందరూ ఆలోచించాల్సిన విషయం. అందుకోసమే మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను, అందరూ మంచి ఆలోచన చేయాలి. ఏ విధంగా అయితే ప్రజలందరూ కోరుకుంటున్నారో జగన్ గారు రావాలి, జగన్ గారు కావాలి అని ఎందుకు కోరుకుంటున్నారు అంటే మంచి పరిపాలన అందుతుంది. ఏది అయితే పథకంలో చెప్తారో అది తప్పకుండా అమలు చేసి తీరుతారు. ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా అమలు జరగాలి అంటే జగన్ గారు రావాలి. ఎందుచేతనంటే మొట్టమొదటగా ఇంచుమించుగా మన రాష్ట్రం సంబంధించి ప్రజల కోసం అధికారంలో లేకపోయినప్పటికీ కూడా ప్రతిపక్షంలో ఉన్న ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రజాయాత్ర పెట్టి ప్రజల్లో పాదయాత్ర మొదలుపెట్టింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా జగన్ గారు అధికారం రాకపోయినప్పటికీ కూడా ఎప్పుడూ వెనుతిరగలేదు, భయపడలేదు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా, ఎంత అవాంతరాలు వచ్చినా, ఎంత అణగదొక్కాలని చూసినా, ఏ విధంగా బాధలు పెట్టినా, ఏ విధంగా ఇబ్బంది పెట్టినా జనం కోసం నడుస్తూనే ఉన్నారు. ఈ రోజు నడిచి అనేక కార్యక్రమాలు నవరత్నాల ద్వారా పెట్టారు అంటే అది జగన్ గారు మరి ప్రజలతో ఉన్న సత్సంబంధాలు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అందుకోసమే అడుగుతా ఉన్నారు, మీ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా నడిపించాలి అంటే కొత్త ఆలోచన కావాలి. పారిశ్రామికంగా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే నౌకా నిర్మాణాలు, ఎయిర్పోర్ట్లు రాష్ట్రం విడిపోయిన తర్వాత విశాఖపట్నం కానీ, కాకినాడ కానీ, విజయవాడ కానీ, రాయలసీమ కానీ ఏ ప్రాంతమైనా పారిశ్రామిక అభివృద్ధి చెందాలి. నూతనంగా అందరూ కూడా మరి పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి అంటే కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళే పరిపాలనా విధానం మనకి రావాలి. ఆ విధంగా రావాలనే జగన్ గారు మంచి ఆలోచన చేస్తున్నారు. ఒక పక్క సంక్షేమం, ఒక్కొక్క పక్క మరి నీటిపారుదలకు సంబంధించి మీరందరూ చాలా మంది చూశారు. స్వతంత్రం వచ్చినప్పుడు రాకముందు నుంచి ఉంది పోలవరం ప్రాజెక్టు. నిజంగా చెప్తున్నారు, ఇప్పుడు పోలవరం గురించి అందరూ మాట్లాడుతున్నారు. అసలు పోలవరం మొదలుపెట్టి ఎన్నో సంవత్సరాలు, మన పుట్టక ముందు నుంచి మొదలైన పోలవరం ఇప్పటికీ సాగుతూనే ఉంది. అసలు నిజంగా చెప్పాలి అంటే పోలవరంకి కేంద్రంకి అనుమతులు వచ్చినా రాకపోయినా కాలవలన్నీ తవ్వి పోలవరాన్ని సజీవంగా ఉంచిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు దానికోసం మెరుగులు తిట్టుతున్నారు. నిజమే, అన్ని చేసినా ఈరోజు కేంద్రం నిధులు ఇచ్చినా ఏం జరిగినా ఆ రోజు దాన్ని సజీవంగా ఉంచడం జరిగింది. పోలవరాన్ని అందరూ మర్చిపోయే పరిస్థితి వచ్చింది. ప్రజలందరూ ఇది అవ్వదు అని నిర్ణయించుకునే పరిస్థితి వచ్చింది. కేంద్రం కూడా ఈ రాష్ట్రాలు, ఈ మండలాలు, ఈ ఏజెన్సీ ప్రాంతాలు గొడవలు మనకెందుకు, దాన్ని ఎలా నీరు కాస్తే సరిపోతుందనే ఆలోచన తరుణంలో కాదు, పోలవరానికి పరిమితులు కేంద్రం నుంచి వచ్చే లోపల కాలువలన్నీ తవ్వితే రైతాంగానికి ఉపయోగపడుతుంది అని చెప్పి అందరి మంచి ఆలోచన చేయడం జరిగింది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మెట్ట ప్రాంతాలకు సంబంధించిన రైతులందరికీ బాగా తెలుసు, పోలవరం నిర్మాణం చేయకపోయినా రాజశేఖర్ రెడ్డి గారు తవ్విన కాలువల్లో పడిన వర్షపు నీరు ద్వారా ఎన్నో పంటలు పండించుకున్న రైతాంగం తెలుసు. అందుకే రాజశేఖర్ రెడ్డి మా మనిషి, రాజశేఖర్ రెడ్డి గారి స్ఫూర్తితో నడుస్తున్న జగన్ మాకు కావాలి అని చెప్పి ఈరోజు అందరూ అనుకుంటున్నారు.
కాబట్టి ప్రజానీకం అందరూ కూడా ఆలోచించాలి. ఓట్లు చీలిపోకుండా చూడాలి. ఏ విధంగా పరిపాలన నడుస్తుందో కావాలి. ప్రజలకి గౌరవించే ప్రభుత్వం కావాలి. ప్రజల్ని గౌరవించే విధంగా ఉండాలి. మరి ప్రజల్ని గౌరవించని వ్యక్తులు, ప్రజల తీర్పుని గౌరవించని వ్యక్తులు మనకి ఉండడానికి వీలు లేదు. ఆ విధంగా మీరు మంచి ఆలోచన చేసి మరి ఈరోజు మీ ముందు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సోదరుడు కన్నబాబు గారు గతంలో శాసనసభ్యులుగా చేసి మీ అందరి అభిమానాన్ని పొందిన వ్యక్తి మళ్ళీ మీ ఆశీర్వాదాన్ని పొందడానికి మీ ముందుకు వచ్చారు. అదేవిధంగా మీ ఆడబడుచు మీ అందరితో కలిసి తిరిగిన వ్యక్తి మీ అక్కగా చెల్లెగా మీతో ఉండే మరి నాకు మీ ఆశీర్వాదం ద్వారా ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు. కాబట్టి అందరూ కూడా 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు వేసి గెలిపించమని కోరి ప్రార్థిస్తున్నాం. జై జగన్, జై జగన్, జై జగన్. ఫ్యాన్ గుర్తుకే మన ఓట్లు, ఫ్యాన్ గుర్తుకే మన ఓట్లు.